హాయ్ అండి. మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా చేయాలో ఏమేమి కావాలో చూసేద్దామా. మామిడికాయలు బాగా కడిగేసి తుడిచేసి పైన తొక్కు తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి జీలకర్ర కొంచెం ఆయిల్ వేసి వేయించాలి. కొంచెం నువ్వులు ఆయిల్ వేయకుండా వేయించాలి. అర కేజీ వీటికి కావాల్సినవి ఒక కప్పు గిన్నె నిండా జీలకర్ర, మళ్ళీ ఒక పావు గ్లాస్ నిండా నువ్వులు, మళ్ళీ తగినంత కారం, ఒక స్పూన్ మెంతులు, ఇది వచ్చేసి ఆయిలు, ఒక పావు కేజీ వెల్లుల్లి పేస్టు, ఒక గిన్నె నిండా ఆవాలు పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఆయిలు ఒక హాఫ్ కేజీ ఆయిలు వేడి చేసి అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర ఇవన్నీ పొడిలాగా పట్టేసుకొని అన్నీ ఒక బాండీలో వేసేసి మొత్తం కలిపేసేయాలి. ఒక 50 కాయలవి ఇన్ని వేస్తున్నా నేనైతే. అన్ని పొడులు ఇలాగ వేసేసుకొని అందులో మొత్తం కలిపేసి ఉప్పు అయితే ముందే సన్నగా కట్ చేసినప్పుడు ఉప్పు కొంచెం పసుపు వేసి పెట్టేసేయాలన్నమాట. తర్వాత అయితే ఇవన్నీ వేసి ఇలాగా కలుపుకోవాలి. ముందు ఇవన్నీ మసాలాలన్నీ వేయాలి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసేయాలి. బాగా ఆయిల్ వేసి కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత తొక్కు అనేది సన్నగా కట్ చేసుకున్నది ఈ గిన్నె నిండా షుగర్ అన్నమాట. నిండా వేయలేదు, ఒక హాఫ్ షుగర్ వేయాలి. కొంచెం పులుపుగా టేస్ట్ బాగుంటుంది షుగర్ వేస్తే. ఇవన్నీ ఇలాగ బాగా కలుపుకోవాలి. ఆయిల్ వేసి మొత్తం ఇంకా కలిపేసిన తర్వాత ఆ తొక్కు కూడా ఇందులోనే వేసేసి కలిపేసేయాలన్నమాట. టేస్టీ అన్నంతో అయినా చపాతీతో అయినా తినడానికి బాగుంటుంది తొక్కు పచ్చడి. ఇలాగ బాగా కలిపేసేయాలి. ఒక 50 కాయలకి ఇంత క్వాంటిటీ అని తీసుకున్నా నేనైతే. ఇదిగోండి, ఇదంతా ఇలాగ సన్నగా కట్ చేసుకున్నది. ఇదంతా వేసేసుకొని బాగా కలిపేసేయాలి. ఆయిల్ అనేది ఆరిపోయింది ఉంటేనే ఇది పచ్చడి అనేది బాగుంటుంది, లేకపోతే పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట.